చేపలు పడ్డానికని వచ్చి గోదావరిలో స్నానం చేస్తున్నాం. హలో మామ, అందరికి నమస్తే. నేను మీ వైల్డ్ బై బాలు. ఈ రోజు చేపలు పడ్డానికని వచ్చి పొలాల్లో ఎండలో తిరుగుతున్నాం. చేపలు అయితే కనిపిస్తున్నాయి కానీ మామ, మేము వెళ్ళేసరే పొదల్లోనో గడ్డిల్లోనో దూరిపోతున్నాయి. అప్పటికైనా మన రమ్ము రమేష్ తో వల వేయించి చక్కగా రొప్పిస్తున్నా ఆ వలలో ఒక్క చేప కూడా పడట్లేదు. ఇదేంటో రాక ఒక్కరోజు చేపలకు వస్తే ఒక్క చేప కూడా పడట్లేదని మా వాళ్ళు నిరసిస్తున్నారు మామ. అయినా సరే మా అన్నయ్య రమ్ము రమేష్ పట్టు వదలకుండా ఒక దగ్గర వలేసి 2 చేపలు అయితే పెట్టాడు అనమాట. అవి వచ్చేసి నాటు కొరకలు మామ. మనం వద్దనుకున్నా పడతాయి వల్ల. చేపలు దొరకలేదని నిరస్తే మేము ఉంటే మా అన్నయ్య గోదావరి వెళ్దామని చెప్పాడు. ఇంక పక్కన అంటి చెట్టు కింద మా బావకి అంటిపళ్ళు దొరికితే ఆకలి తట్టుకోలేక అందులో ఒక అంటిపండు తీసుకుని దాన్ని తినుకుంటూ గోదావరి సైడ్ అయితే వెళ్ళిపోయామన్నమాట. మేము అలా గోదావరికి దగ్గరికి వచ్చేసామరా అనే లోపు మా వాళ్ళు ఇంకో కొరమని చూసారు మామ. అరే మామ, దీన్ని పట్టుకొని గోదావరిలోకి తీసుకెళ్లి మంచిగా మంట పెట్టి ఆ నిప్పుల మీద దీన్ని కాల్చుకుని తింటే ఉంటది అని మా అన్నయ్య అయితే అన్నాడు అనమాట. నువ్వు అలా అన్నావు కాబట్టి దాన్ని నువ్వే పట్టాలని వల అయితే వేయమని చెప్పాను. చూడండి మామ, వాటర్ లో కొరమని ఎలా కనిపిస్తుందో మనకి. ఇంకా అది చూస్తుండగానే మా అన్నయ్య దాని ముందే వలేస్తాడు. మెల్లగా వెనక నుంచి వచ్చి దాని మీద దూకేగానే మామ, అది చేతికి దొరకలేదు. అలాగని అది వల్లకు కూడా వెళ్ళలేదు. ఇంక ఇది దొరకదు కానీ పద గోదావరిలోకి వెళ్ళి స్నానం చేద్దామని గోదావరి దగ్గరికి అయితే వచ్చాం మామ. అలా కిందకి దిగి ఎండగా ఉందని ఒక చెట్టు నీళ్ళకి వెళ్తే అక్కడ పెద్ద పెద్ద గేలాలు కనిపించాయి మామ. ఇవేం గేలాలు రా బాబు, ఒక్కోటి ఎంత ఉన్నాయి. ఇవి చేపలకు వాడే గేలాలా లేకపోతే మా గొడవలో బస్తాలు ఎత్తుకునే హూకులు రా. బహుశా ఈ గేలాలకు పడే చేపలు ఇక్కడ ఉన్నాయేమో మామ, అందుకే ఇంత పెద్ద పెద్ద గేలాలు ఉన్నాయి. మా అన్నయ్య దారిలో వస్తున్నప్పుడు జొన్న పొట్లు కొన్నాడట మామ. అంటే కొట్టేసాడు అనుకోండి. రాక గోదావరికి వచ్చామని తెగ సరదా పడిపోయి గింతెత్తనం మామ. మేమైతే మేమందరం కలిసి గోదావరిలో ఎంజాయ్ చేస్తుంటే మా రామ్మాయి మాత్రం ఇసుక దెబ్బ మీద మంటేసి ఆ మంట మీద జొన్న పొట్లు అయితే కాలుస్తున్నాడు అనమాట. అందులో ఒక జొన్న పొట్టు మాడిపోతుంటే ఇంకో జొన్న పొట్టు అప్పుడు ఉడుకుతుంది. మా రామ్మాయి ఎంత కష్టపడి ఎండలో జొన్న పొట్లు కాలుస్తుంటే మేము అందరం మాత్రం అవతల ఒడ్డుకి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. మీకు తినడానికి జొన్న పొట్లు కావాలంటే అవతల ఒడ్డుకు వచ్చి తీసుకుని అవతల ఒడ్డుకి వెళ్ళండి అని చెప్పి మళ్ళీ ఆకలితో ఉన్నాం కదా మా, చేసేదేం లేక మళ్ళీ అవతల ఒడ్డుకి అయితే వచ్చేసాం అనమాట. మళ్ళీ ఆ జొన్న పొట్లు పట్టుకుని అవతల ఒడ్డుకి వెళ్ళిపోయాము. చాలా రోజుల తర్వాత చాలా బాగా ఎంజాయ్ చేశానంటే అది ఈ రోజే మామ. దీని అంతటికి కారణం మన రమ్ము రమేష్ అనమాట. ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్దామంటే చాలు క్లాస్ మ్యాన్ లా తీసుకెళ్లిపోతాడు. ఇప్పటి వరకు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం మామ. కానీ నైట్ కి మా వాళ్ళు చేసిన పనుల వల్ల నా బుర్ర పిచ్చెక్కిపోయింది. ఏం చేశారనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఎంతవరకు మన వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరూ జాగ్రత్తగా ఉండండి. బాయ్ బాయ్.